హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే, ఒక రాటన్ ఫ్రూట్ని తీసుకొని మంచిగా ఉన్న పండ్లతో పెడితే ఈ పాడైపోయిన పండ్లతో కలవటం వల్ల ఈ మంచి పండ్లు కూడా పాడైపోతున్నాయి. నాకు ఇది చూసినప్పుడు మనం పాత రోజుల్లో విన్న ఒక సామెత గుర్తొచ్చింది. అదేంటంటే, తా చెడిచిన కోతి వనమంతా చెడిచిందిట. అంటే అది పాడైపోయింది. మొత్తం అది పోయి ఆ వనంలో ఉన్న కోతులన్నింటినీ పాడు చేసింది. నేను ఇది ఎందుకు అంటున్నానంటే, అట్లీస్ట్ 100లో 90 మందికి ఈ రోజుల్లో ఎదగాలి అన్న ఆకాంక్ష ఉంది, కోరిక ఉంది. చాలా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్నారు. కంటిన్యూస్గా ఎదుగుతూనే ఉండాలి, సక్సెస్ అవ్వాలి అని ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. అయితే తెలిసో తెలియకో, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఇటువంటి వ్యక్తులతో వాళ్ళు స్నేహం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల వాళ్ళ గ్రోత్, వాళ్ళు ఎదగటం పక్కన పెట్టండి, డిస్ట్రాక్ట్ అయిపోయి వాళ్ళ ట్రాక్ మారిపోతుంది. 2-3 సంవత్సరాల్లో రావాల్సిన గ్రోత్ 10 ఏళ్ళైనా రావట్ల. గ్రోత్ రాకపోవటం ఒక నష్టమైతే వీళ్ళ క్యారెక్టర్ పాడైపోతుంది, వీళ్ళ మైండ్ పాడైపోతుంది, వీళ్ళ రిలేషన్షిప్స్ పాడైపోతాయి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే లైఫ్ని మొత్తం పాడు చేసేస్తారు. అటువంటి వ్యక్తులు ఎవరు? ఇది గనక మనం తెలుసుకోగలిగితే, ఈ వీడియోలో నేను 3 గురించి మాట్లాడతానండి. ఈ 3 రకాల వ్యక్తులకి లేదా వ్యక్తిత్వాలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఫాస్ట్గా మీరు ఎదగగలరు. ఆ 3 ఎవరు? ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. మొదటి రకం ఎవరంటే, చాలా డేంజరస్ వాళ్ళల్లో వీళ్ళు ఒకళ్ళండి. వీళ్ళని మనం మ్యానిప్యులేటివ్ పీపుల్ అంటే, మ్యానిప్యులేషన్ అంటే మోసం చేయటం అంటారా? వాళ్ళకి ఏదైతే మీతో అవసరం ఉందో ఆ అవసరానికి మిమ్మల్ని వాడుకుంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, దానివల్ల మీకు నష్టం జరుగుతుందా, మీరేమన్నా కోల్పోతున్నారా, మీ కెరియర్ ఏమవుతుంది, మీ గ్రోత్ ఏమవుతుంది, వాళ్ళకు అనవసరం. వీళ్ళ పని ఏంటయ్యా అంటే మనల్ని వాడుకోవటమే. ఇటువంటి మ్యానిప్యులేటివ్ పీపుల్తో కనుక మనం స్నేహం చేస్తే మనకి దెబ్బ తగిలేంత వరకు తెలియదు. వీళ్ళతో వచ్చే ఛాలెంజ్ ఏంటంటే, మ్యానిప్యులేటివ్ పీపుల్తో వీళ్ళు మిమ్మల్ని తిట్టరు, కొట్టరు, నిందించరు. ఎందుకంటే నిందిస్తే మీరు పోతారు కదా. సో వాళ్ళ దగ్గరే ఉంచుకొని చిన్నగా మ్యానిప్యులేట్ చేస్తుంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే తేనె బూసిన కత్తి లాంటి వాళ్ళు వీళ్ళు. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను మ్యానిప్యులేటివ్ పీపుల్ గురించి. స్టోరీ ఏంటంటే, ఓ పెద్ద అడవిలో డిఫరెంట్ జంతువులు ఉంటాయి కదా. అలానే ఒక ఏనుగుల సమూహం ఉంది, ఒక ఏనుగుల ఫ్యామిలీ ఉంది. ఈ ఏనుగు యొక్క ఫ్యామిలీ ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉండే ఫ్యామిలీ. అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, సక్సెస్ఫుల్ ఫ్యామిలీ. అసలు సమస్యలంటే ఏంటో తెలియదు, చాలా ఆనందంగా ఉన్న ఫ్యామిలీ. దీంట్లో మెయిన్ ఏనుగు ఏదైతే ఉందో రోజు వస్తుంటుంది అడవిలో ఒక చోట నీళ్లు తాగటానికి వస్తుంటుంది. ఒకరోజు వచ్చి నీళ్లు తాగుతుంటే అంత దూరాన ఒక నక్క కూర్చొని ఉంటుంది. ఏమంటే మ్యానిప్యులేటివ్ పీపుల్ నక్కతో బాగా పోలిక చేయొచ్చు కదా. సో నక్క కూర్చొని ఏనుగు ఇక్కడ నీళ్లు తాగుతుంటుంది. ఏనుగు నీళ్లు తాగుతుంటుంటే ఏనుగు మీద పిట్టలు వాలుతుంటాయి, సీతాకోక చిలుకలు దాని తొండం చుట్టూ తిరుగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటాయి. ఏనుగు పోన్లే అని నీళ్ళు తాగుతుంటుంది, అవి ఎంజాయ్ చేస్తుంటాయి. అంత దూరంలో ఒక నక్క ఉంటుందండి. ఆ నక్క ఏనుగును చూసినప్పుడల్లా వేస్ట్ గాడివి అన్నట్టు నవ్వుతుంది. ఫస్ట్ రోజు మనకెందుకు లేని ఏనుగు వెళ్ళిపోతుంది. రెండో రోజు వస్తుంది, నీళ్లు తాగుతుంది. రెండో రోజు కూడా ఇది నీళ్లు తాగుతున్నాయి, పిట్టలు ఆడుకుంటున్నాయి, సీతాకోక చిలుకలు తొండం చుట్టూ తిరుగుతున్నాయి. నక్కను చూడగానే నక్కది వేస్ట్ గాడి. నా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ప్రతిరోజు చూసి నక్క నవ్వుతుంటే ఏనుగుకి డౌట్ వస్తుంది. ఎందుకు నవ్వుతుంది? నక్క దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏనుగు అడుగుతుంది, ఎందుకు నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు?
నక్క అంటుంది, ఎందుకే ఇంత పెద్ద శరీరం ఇంత పెరిగింది, ఇంత పెద్ద శరీరం పెరిగింది, దీనివల్ల లాభం ఏంటి, నీకు బుద్ధి ఉందా అసలు? నాకు బుద్ధి లేకపోవటం ఏంటి? నక్క అంటుంది, నీ చుట్టూ నీ పైన పిట్టలు వాలుతున్నాయే, అవి నీ తొండం చుట్టూ సీతాకోకచిలుకలు తిరుగుతున్నాయే, ఈ రెండూ కలిసి నిన్ను చంపటానికి ప్లాన్ చేస్తున్నాయి. ఏనుగంటుంది, పిచ్చేమన్నా ఎక్కిందా నీకు? నక్కంటుంది, పిచ్చెక్కటం ఏంటే, ఒకసారి ఆలోచించు. పిట్టలు నీ మీద ఉన్నాయి, చిన్నగా కిందకు వచ్చి నీ కళ్ళల్లో పొడుస్తాయి. సీతాకోకచిలుకలు నీ తొండం చుట్టూ తిరుగుతున్నాయి, చిన్నగా ఒకరోజు ఛాన్స్ చూసి తొండం లోపలికి దూరతాయి, నీకు శ్వాస ఆడకుండా బంధించేస్తాయి, చచ్చిపోతావు. నా ఏనుగు అక్కడ విని వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచించడం మొదలు పెడితే భయం మొదలైంది. నా రోజులు గడిచిన కొద్దీ ఆ సీతాకోకచిలుకల్ని, ఆ పిట్టలు అవి దగ్గరికి వస్తుంటే నక్క చెప్పిన మాటలే గుర్తొచ్చినాయి. నక్క చెప్పిన మాటలే గుర్తొచ్చి, వామ్మో నిజంగానే నక్క చెప్పినట్టు ఆ పిట్టొచ్చి నా కళ్ళల్లో పొడుస్తుందేమో, ఈ సీతాకోకచిలుక వచ్చిన తొండంలో దూరుతుందేమో, నన్ను చంపేస్తుందేమో, భయం మొదలైంది. భయం మొదలైన క్షణం నుంచి ఇంటి నుంచి బయటికి కూడా అది రాలా. ఎందుకు ఈ గొడవంతా, ఎందుకు నీళ్లు తాగడానికి పోతే అవన్నీ వస్తాయి, ఈ గొడవంతా ఎందుకు, ఇంట్లోనే కూర్చొని డే బై డే ఆలోచించి ఓవర్ థింకింగ్ చేసి ఇమోషనల్ హెల్త్ పాడు చేసుకుంది, మెంటల్గా డిస్టర్బ్ అయింది, ఫిజికల్ హెల్త్ పాడైంది, క్షీణించిపోయింది. చివరికి దాని పరిస్థితి ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ చావుకు దగ్గరలోకి వెళ్ళి. ఈ స్టోరీలో నక్క ఏనుగుని ఎందుకు మ్యానిపులేట్ చేసిందంటే, అది ఆనందంగా ఉండటం నక్కకు నచ్చలా. నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, మన చుట్టూ ఇటువంటి నక్కలు కొంతమంది ఉంటారు, మ్యానిప్యులేటివ్ పీపుల్. వాళ్ళు ఏదో ఒక చిన్న లాజిక్ తీసుకుంటారు. ఏనుగు గనక సీతాకోకచిలుకలు తొండంలోకి పోతే చచ్చిపోతావన్న లాజిక్ ఏదైతే ఉందో, అలానే ఏదో ఒక చిన్న లాజిక్ తీసుకొని మనల్ని మ్యానిపులేట్ చేసి నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వీళ్ళతో ఎంత ఎక్కువ స్నేహం చేస్తే మనం మన గోల్స్ని అంత తక్కువ రీచ్ అవుతాం. సో ఫస్ట్ కేటగిరీ మ్యానిప్యులేటివ్ పీపుల్, నక్కలు. సెకండ్ కేటగిరీ ఎవరంటే ఎక్స్ట్రీమ్ నెగిటివ్ థింకర్స్. అంటే వీళ్ళ క్యారెక్టర్ చాలా మంచిది, వీళ్ళు మీ మంచి కోరుకునే వాళ్ళు, మిమ్మల్ని మోసం చేయాలని వీళ్ళకు ఉండదు, మీరు ఎదుగుతుంటే వీళ్ళు జెలసీ ఫీల్ అవ్వరు, వీళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. మరి కశ్యప్ నెగిటివ్ ఎట్లయింది? బై నేచర్ వీళ్ళు ఎలా ఉంటారంటే, ఏది చెప్పండి ఫస్ట్ వీళ్ళ ఆలోచన నెగిటివే. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, కీడెంచి మేలెంచండి కదా. ఫస్ట్ కీడు ఎంచి తర్వాత మేలు, ఫస్ట్ నెగిటివ్ ఆలోచించి తర్వాత పాజిటివ్ ఆలోచించండి. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ ఆలోచిస్తారు, కానీ తర్వాత పాజిటివ్ ఉంది చూడండి, అది ఎప్పటికీ ఉండదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వీళ్ళ పని ఏంటయా అంటే నెగిటివ్ థింకింగే. వీళ్ళ దగ్గరికి పోయి ఎంత గుడ్ న్యూస్ చెప్పండి, ఎంత మంచి న్యూస్ చెప్పండి, అదేముందిలే, అది ఇంట్లో పెద్ద ఆనందించాల్సిన విషయం ఏముందిలే, ఓ పెద్ద అచీవ్మెంట్ తీసుకెళ్ళి చెప్పండి, నేను ఇంత పెద్ద అచీవ్మెంట్ చేశాను, ఇదేముందిలే, ఇది ఎవడైనా చేస్తారో, దీనికో పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. అంటే వీళ్ళ నేచర్ ఏంటయా అంటే, ఏది చూసినా సరే తప్పులు ఎతకటం, నెగిటివ్గా ఆలోచించటం. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళ క్యారెక్టర్ చాలా మంచిది, వీళ్ళు నలుగురికి మంచి కోరుకునే రకాలే, నేను కాదనట్లా. కానీ వీళ్ళతో మనం ఉంటే ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయండి. మీరు ఒక 100% కాన్ఫిడెన్స్తో వీళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక అర్ధగంట మాట్లాడారనుకోండి, చాలా నీరసంగా మీ కాన్ఫిడెన్స్కి అంతా చిల్లు పడతాయి. 100 కాన్ఫిడెన్స్తో పోతే బయటకు వచ్చేటప్పటికి అది 50 40 అవుతుంది. బ్యాటరీ కనుక డ్రైన్ అయిపోతుంది, కొన్ని యాప్స్ వాడితే బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది ఫోన్లో. అలానే వీళ్ళతో మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీ ఎనర్జీ, మీ కాన్ఫిడెన్స్, మీ పాజిటివిటీ అంత డ్రైన్ అయిపోతాయి. డ్రైన్ అయిపోవటం వల్ల మనం చేయాల్సిన పనుల మీద శ్రద్ధ ఉండదు, తద్వారా ఎదగకుండా మనం చాలా తక్కువ స్థాయిలోనే ఉండిపోతాం. సో ఎక్స్ట్రీమ్ నెగటివ్ థింకర్స్. థర్డ్ కేటగిరీ, వీళ్ళు ఇందాక ఫస్ట్లో చెప్పిన నక్కల కంటే డేంజరస్ కేటగిరీ ఏంటయ్యా అంటే వాల్యూలెస్ పీపుల్. అంటే వీళ్ళకి విలువలు, వాల్యూస్, ఎథిక్స్ వీళ్ళకు ఉండవు. ఈ థర్డ్ కేటగిరీ పీపుల్కి. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే
బట్టల దుకాణంలోకి మీరు బట్టల షాప్లోకి వెళ్తే మ్యానిక్ క్వీన్స్ అని ఉంటాయి. అంటే కొన్ని ప్యాంట్ షర్ట్లు అట్లా వేసి ఒక బొమ్మలకి వేసి ఉంచుతారు కదా, మ్యానిక్ క్వీన్స్ అంటాం కదా. ఇప్పుడు ఆ మ్యానిక్ క్వీన్ ఆ బొమ్మ ఉందనుకోండి, ఏ బట్టలు వేసినా వేసుకుంటుందిగా, నాకు ఈ బట్టలు వద్దు అందు కదా. వీళ్ళంతే, వీళ్ళకి కావాల్సింది సంపాదించటానికి ఆ దారి మంచిదా చెడ్డదా, ఎటువంటి పనైనా అది ఎంత నీచమైన పనైనా కానీ చేస్తారు. వీళ్ళతో మీరు స్నేహం చేస్తే పరిస్థితి ఏంటే, మీ గ్రోత్ ఎట్టాగో పోతుంది. గ్రోత్ పోవటం కాదు, గ్రోత్ వస్తుంది. డెఫినెట్గా గ్రోత్ వస్తుంది, కానీ అది వాల్యూ డ్రివెన్ గ్రోత్ అయి ఉండదు, ఎథికల్ గ్రోత్ అయి ఉండదు. వీళ్ళతో ఉంటే గ్రోత్ వస్తుంది కానీ పేరు ప్రతిష్టలు పోతాయి, క్యారెక్టర్ పోతుంది, క్రెడిబిలిటీ పోతుంది, రెప్యుటేషన్ పోతుంది, మీ దగ్గరికి ఎవరు రారు. అంత డేంజర్ క్యాండిడేట్లు వీళ్ళకి. వాల్యూస్ ఎథిక్స్ ఏం అక్కర్లా, నేను అనుకున్నది సాధిస్తే చాలు. అది నలుగురిని తొక్కేయటం అంటారా, మోసం చేయటం అంటారా, దొంగలించటం అంటారా, అది ఏదైనా కానీ. వీళ్ళ నోట్లో నుంచి ఒక మాట ఎప్పుడు వస్తుంటుంది, ఏంటంటే ఒక్కటే జీవితం రా, ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ వాల్యూస్ ఎథిక్స్ అంటావేంటి, ఏది పాపం ఏది పుణ్యం ఇవన్నీ చూడటానికి ఇదంతా కుదరదురా, ఉన్న ఒక్క లైఫ్ ఎంజాయ్ చేయండి, తప్పేంటి రైట్ ఏంటి. వీళ్ళు చెబుతుంటే అరే నిజమేగా వీడు మాట్లాడేదన్నంత అద్భుతంగా చెప్తారు, కానీ ఒక్క వాల్యూ ఉండదు, ఒక్క ఎథిక్స్ ఉండదు. ఈ ముగ్గురితో గనక, ఈ ముగ్గురులో ఏ ఒక్కరితో స్నేహం చేసినా కానీ గ్రోత్ మనది స్లో అవుతుంది. ఇమాజిన్ ఒకవేళ ఇటువంటి మన సర్కిల్లో ఈ ముగ్గురు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఎంత దూరం ఉంటే అంత మంచిది. మనం పాజిటివ్గా ఉండాలి, నేను కాదనట్లా, కానీ ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన పాజిటివిటీ డ్రైన్ అవుతుంది, మన మోటివేషన్ లెవెల్ పడిపోతుంది, మనం డిస్కరేజ్ అవుతాం, డీమోటివేట్ అవుతాం, తద్వారా మన డిసిప్లిన్ కోల్పోతాం. 3 Dలు ఎగిరిపోతాయి. అందుకని ఈ ముగ్గురిని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అప్పుడు గ్రోత్ 100% గ్యారెంటీడ్. మై డియర్ ఫ్రెండ్స్, ఫిల్టర్ యువర్ సరౌండింగ్స్, ఫిల్టర్ యువర్ సర్కిల్స్, ఫిల్టర్ యువర్ పీపుల్.